యేసు ప్రభువారు ఈ గెత్సెమనే తోటలో ఆ గాయాన్ని అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. పేతురు అడ్డుపడ్డా సరే వద్దని చెప్పి దైవ చిత్తానికి శిరస్సు వంచాడు. అదే యేసుప్రభు జీవితంలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. చాలాసార్లు ఆలోచించనండి, దూర ప్రాంతంలో ఉన్నవారు మనం చనిపోతామని పెద్ద పట్టించుకో. ఏదో దూరపు బీరకాయ పీసు చుట్టామనుకో మనం పెద్ద బాధపడం. ఎవరో మన పెద్ద పరిచయం లేని వాళ్ళు మరణిస్తే అంత బాధపడం. కానీ ఇక్కడ దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన హృదయానికి ఎంతో సన్నిహితంగా ఉన్న ప్రాణ స్నేహితుడు, ఆప్తమిత్రుడు, బంధువు, తన ప్రియుని కోల్పోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక్కసారి ఆలోచించు, ఇప్పుడు దుఃఖాన్ని, శోకాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఎవరండి ఆ ప్రియుడు మరణించాడు అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఎంత భయంకరమైన సన్నివేశమో ఒక్కసారి మీరు ఆలోచించాల్సి మనవి చేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఈ వార్త రానే వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం. హేరోదు యొక్క బర్త్డే జరుగుతూ ఉంది. తన భార్య హేరోదియ తన కుమార్తెను ప్రేరేపించి పంపించింది. కుమార్తె అద్భుతంగా నాట్యం ఆడుతూ ఉంది. ఆ నాట్యానికి తన తండ్రి యొక్క హృదయం కరిగిపోయేసరికి వెంటనే నీకేం కావాలో కోరుకోమనేసరికి ఆ కుమార్తె నేరుగా వెళ్ళి అమ్మని అడిగింది. ఏం కావాలనేసరికి అమ్మ అడిగింది, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల తెగ నరికి తీసుకురమ్మని కోరింది. ఎప్పుడైతే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల తెగ నరికి తీసుకురమ్మని కోరేసరికి ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రజలను కాదనిలేక, మనసులో ఆయన అంటే గౌరవం ఉన్నప్పటికీ వెంటనే ఏం చేశారు తెలుసా అండి? పిలిపించాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం. అందరము కలిసి 10-11 వచనాలు కలిసి చదువుకుందాం. 10-11 కలిసి చదువుకుందాం. బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తలతో కట్టించెను. వాడు అతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్న దానికి ఇచ్చెను. ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకొని వచ్చను. ఇప్పుడు ఏం చేశాడండి? బాప్తిస్మిచ్చి యోహాను అంత అద్భుతమైన పరిచర్య చేయుచున్న దైవజనుడు, అగ్ని కుమ్మరించిన దైవజనుడు, ఇప్పుడు యేసు ప్రభువారికి ఎంతో ప్రియమైన వాడు. ఈయన తలను శిరచ్ఛేదనం చేసి అర్ధాంతరంగా తలను నరికి ఓ పల్లెములో ఆ తలను పెట్టి శవము పంపించబడింది. ఆ తల పల్లెంలో పెట్టి చూపించబడింది. ఇలాంటి ఆ పరిస్థితిలో 12వ వచనం. అంతటా యోహాను శిష్యులు, బాగా గమనించండి, యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి, బాగా గమనించండి, శవాన్ని ఎత్తుకుపోయారు. శిష్యులు వచ్చి పాతి పెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? శవాన్ని ఎత్తుకొని తీసుకువెళ్ళి ఎప్పుడైతే జరిగిందో అంతటా యోహాను శిష్యులు వచ్చి శవంను ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసు వద్దకు వచ్చి తెలియజేసిరి. ఇలాంటి వార్త యేసు ప్రభువారు వింటే ఎలా, యేసు ప్రభువారి ప్రాంతంలో నువ్వు నేనుంటే ఎలా ఉండొచ్చు ఆలోచించండి. జస్ట్ థింక్ ఫర్ ఎ వైల్. యేసు ప్రభువారి ప్రాంతంలో నువ్వు నేనున్నాం. మనం ప్రేమించిన వ్యక్తి హఠాత్ మరణం, భయంకరమైన మరణం, తట్టుకోలేని మరణం. మీరు అనొచ్చు, యేసు ప్రభుకి యోహాను మరణిస్తే హౌ డస్ ఇట్ మ్యాటర్ అని. ఎంత గాయపరచబడ్డాడో యేసు ప్రభువారు చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. ఈ వార్త యేసు ప్రభువారు దుర్వార్త వచ్చింది. వార్త వచ్చేసరికి యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళిపోయాను. ఈ శోకాన్ని దిగమింగడానికి ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అరణ్యం వెళ్ళాల్సి వచ్చిందంటే, అరణ్యంలోకి వెళ్తున్నాడంటే యేసు ప్రభువారు ఏకాంతముగా తన్ను తాను ప్రార్థన చేసుకోవడానికి కొరకు వెళ్ళేవాడు. బాగా ఆలోచించండి, ప్రార్థన చేసుకున్నప్పుడు తండ్రితో కలిపి తను ఎందుకొరకు ఇలా జరిగింది ఇవన్నీ ఆలోచించడానికి కొరకు ఏకాంతంగా వెళ్ళిపోయాడు. మీరు బాగా ఆలోచించండి, ఎంత ప్రియమైన వాడు బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు కంటే. ఫ్రెండ్షిప్ అనేది బాగా గమనించండి. రక్తబంధంతో అన్న ఫ్రెండ్షిప్ ఉంటుంది. రెండోది సోల్ కనెక్షన్ అంటారు, సోల్ మేట్స్ అంటారు కదా, విన్నారు కదా మాట. మనసు కలిసిపోతాయి వాళ్ళది. మూడోది ఆత్మలో కలిసిపోతారు కొంతమంది. యేసుప్రభుకి ఇంత ఎట్లాంటి బంధం ఉంది తెలుసా అండి? మొదటిగా భౌతికంగా తన యొక్క కజిన్ మరియా ఎలిజబెత్ వారు వాస్తవంగా అక్క చెల్లెల బంధం, కజిన్స్. ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారికి ఈయన ఏమవుతాడంటే కజిన్ బ్రదర్ అవుతాడు. 6 నెలలు పెద్దవాడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. మొదటిగా ఫిజికల్ బంధం ఉంది,
రెండోది చూస్తే వారి ప్రాణాలు ఎంత మమేకమైపోయాయంటే, బాగా గమనించండి, పుట్టిన తర్వాత ప్రాణాలు కలుసుకోవడం ఒకటైతే, మనం చాలా సంవత్సరాల తర్వాత సోల్స్ కలుస్తాయి. కానీ ఇక్కడ గమనిస్తే యేసు ప్రభువారు ఇంకా అప్పుడే గర్భము ధరించిన మరియ, ఎప్పుడైతే 6 నెలలు గర్భము ధరించబడిన ఈ యొక్క ఎలిజబెత్ ఇద్దరు వచ్చారో, లూకాసు వార్త 1వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 44. లూకాసు వార్త 1:44. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. బాగా వినండి, గర్భంలో ఉన్న శిష్యుడుగా ఉన్నప్పుడే యేసు ప్రభుతో మమేకమైపోయిన పిచ్చి ఆ ప్రేమ బంధంలో ద స్పిరిట్ కనెక్ట్, సోల్ కనెక్ట్ కూడా ఉంది వీళ్ళిద్దరికి. ఫిజికల్ కనెక్షన్ ఉంది, సోల్ కనెక్షన్ ఉంది. ఇది సరిపోదన్నట్లు ఆయన పరిచర్య స్టార్ట్ చేసినప్పటి నుంచి వయసులో పెద్దోడైనా సరే ఎప్పుడు కూడా యోహాను యేసు ప్రభు పరిచర్య కొరకు ముందు ఒక బూరగా, ఒక మెసెంజర్గా తను తగ్గించుకొని నేను తగ్గవలను ప్రభు హెచ్చవలనని చెప్పి, చివరికి చూసినట్లయితే యోహాను సువార్త కూడా అదే 27వ వచనం చూస్తాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 27. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 27. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, యేసు ప్రభు వారు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుని కానని బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇంత భయంకరమైన పరిస్థితిలో తన్ను తాను వయసులో పెద్దవాడైనా తగ్గించుకొని యేసు ప్రభు వారి కొరకు ఒక మార్గమును సరళం చేసేవాడిగా, బూరగా, నేను ఆయన చెప్పుల వారు విప్పడానికి యోగ్యుని కాదు, నేను తగ్గాలి ఆయన హెచ్చాలి అని ఇంతగా తగ్గించుకున్న వ్యక్తి అంటే యేసు ప్రభు వారికి ఎంత పిచ్చి ప్రేమ ఉంటుంది. పరిచర్యలో ఆలోచించండి, ఎవరైనా తగ్గించుకొని చేస్తే వాళ్ళంటే పిచ్చి ప్రేమ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎవరి కొరకు చేస్తున్నా ఇదంతా? యేసు ప్రభు కొరకు చేస్తున్నా. మరి యేసు ప్రభు ఎంత పిచ్చిగా ప్రేమించిండొచ్చండి. ఆలోచించండి, ప్రాణాత్మ దేహరీతిగా పిచ్చి ప్రేమ. యోహాన్ అంటే అంత సమీపస్థుడు, ప్రాణాలు మమేకమైపోయాయి, భౌతికంగా బంధం ఉంది, ఆత్మీయంగా కూడా బంధము తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇలాంటి వ్యక్తిని ఆలోచించండి, దుర్మార్గంగా, కర్కశంగా, అతి కిరాతకంగా చనిపోయాడు. మరి ఇది దైవం ఎందుకు ఇలా అనుమతించింది? బాగా ఆలోచించండి ప్రియ సోదరి సోదరుడా. ఈరోజు ఈ దినాల్లో చాలామంది అడుగుతున్న ప్రశ్నలు అంటే, ఏ చావన్నా పర్లేదు కదా, కొన్ని రోజులు ఆగిన తర్వాత మరణిస్తే బాగుంది కదా, ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అనుమతించాలి? మరి యేసు ప్రభు ఎందుకు ఇలాంటి భయంకరమైన మరణము తన సొంత ప్రియునికి ఎందుకు తండ్రి అయిన దేవుడు అనుమతించాలి? బాగా ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా. సొంత యేసు ప్రభుకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు? ఇలాంటి తన ప్రియుల మరణాన్ని ఎందుకు ఈ విధంగా అనుమతిస్తున్నాడు? ఆలోచించండి. చూడండి, ఇంత ఘోర మరణం, దుర్మరణం అంటాం కదా, దుర్మరణం ఎందుకు అప్పగించాలి? అది ఎవరి చేతిలో అండి? అది ఎవరి చేతిలో? హేరోదియా చేతిలోనా? ఎవరైనా యేసు ప్రభు వారికి ఈయన ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు? మనందరికీ బాగా పరిచయం. బాప్తిస్మిచ్చి యోహాను మత్తయి సువార్త 11వ వచనం చూస్తే, స్త్రీ కనిన నరులందరిలో అతి ప్రియమైన వాడు, శ్రేష్టమైన వాడు. మాథ్యూ 11:11. స్త్రీ కనిన నరులందరిలో ఉన్నతమైన వాడు, ఎంతో ప్రియమైన వాడు, గొప్పవాడు. ఇంత గొప్పవానికి ఇంత భయంకరమైన మరణం ఎందుకు? వై సచ్ అ పెయిన్ఫుల్, డిజాస్ట్రస్, హీనస్, నాస్టీ డెత్ ఫర్ సచ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్? ఈరోజు చాలా మందికి ప్రశ్నకు జవాబు దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు. వాస్తవంగా ప్రియ సోదరి సోదరుడా, ప్రియమైన వాడు ఒకటైతే, స్త్రీకన్ల జనంలో గొప్పవాడు ఒకటైతే, ఎంతో ప్రియమైన వాడిగా పెరిగిన వాడు ఒకటైతే, ఆయన ఎవరి మీద కూడా ఆధారపడలేదే, అరణ్యంలో బ్రతికాడే, తన తిండి కూడా, తన ఆహారం కూడా అతి సామాన్యమైన వాడిగా తింటూ వచ్చాడే, ఎవరికి భారంగా బ్రతకలేదే, అంత ప్రియమైన జీవితాన్ని జీవించి సాధారణమైన సరళమైన ఎవరికి భారంగా ఉండొద్దని తను తగ్గించుకొని యేసు ప్రభువుని ఇంత ప్రేమించి ఇంతగా పరిచర్య చేస్తే, యేసు ప్రభు వారికి ప్రియమైన వ్యక్తి ఇలా మరణిస్తే ప్రభు గాయం ఎలా ఉండొచ్చు? అంటే మనం అంటాము యేసు ప్రభు దేవుడు కదా అంటే అని. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం ఈ వార్త యేసు ప్రభు గారు తీసుకొని వచ్చారు 12వ వచనంలో. వెన్ జీసస్ హర్డ్ ఇట్, యేసు ఆ సంగతి వినేసరికి చూడండి వెంటనే తట్టుకోలేకపోయాడు, దోణి ఎక్కాడు, అక్కడ నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళిపోయాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. బహుశా దేవునితో సమయాన్ని గడపడానికి ఆరంభించి దేవునితోనే సమయాన్ని గడపడానికి కొరకు అరణ్యానికి వెళ్ళిపోయాడు.
ఈ అరణ్యంలో ప్రభుతో పాటు ప్రార్థన చేస్తూ ప్రభు యొద్ద తండ్రి యొద్ద ఏంటయ్యా అని చిత్తమని తెలుసుకొని దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి కొరకు ఎంతగానో ప్రాధేయపడి తను తగ్గించుకున్న అనుభూతిలోనికి యేసు ప్రభు వారు ఉన్నాడన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాస్తవంగా ఆలోచించి ప్రియ సోదరి సోదరుడా, మనం సాధారణంగా వార్త వింటే మనం శోకంలో వెళ్తున్న మొదటిగా డినయల్ స్టేజ్లో ఉంటాం. ఇది జరగలేదో, నా కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, నా భర్త ఇంకా బ్రతికే ఉన్నాడు, మా తల్లి ఇంకా బ్రతికే ఉంది. మొదటిగా శోకములో మానసికంగా ఆలోచిస్తే ఒక డినయల్ స్టేజ్లో ఉంటాం. ఇది ఇంకా జరగలేదో, ఇంకా బ్రతికే ఉన్నాడేమో, బ్రతికి ఉన్నట్లే కనిపిస్తుంది, తీసుకొస్తారేమో అని ఆలోచనలో ఉంటాం. తర్వాత కాలక్రమేణా ఒక రాంటి కోపం మనలో హృదయం నుంచి వస్తూ ఉంటుంది. వ్యవస్థ మీద కోపం, ప్రభుత్వం మీద కోపం, వైద్యుల మీద కోపం, మందులు దొరకలేని కోపం, చివరికి ఆ కోపము వెళ్ళగక్కడానికి కొరకు ఎవరు దొరకకపోయేసరికి దేవుని మీద ఆ కోపాన్ని వెళ్ళగక్కడానికి ప్రయత్నిస్తాం. ఇవన్నీ కోపం అయిపోయిన తర్వాత యాంగర్ స్టేజ్ దాటిన తర్వాత బార్గెనింగ్ స్టార్ట్ అవుతుంది. బతికుంటే బాగుండు కదా, ఒక్క నిమిషం దేవుడు ఆలోచించుంటే బాగుండు కదా, ఒక్క 2-3 సంవత్సరాల ఆయుష్ పెంచుంటే బాగుండు కదా, హెచ్కే జీవితంలో ఆయుష్ పెంచిన దేవుడు ఎందుకు నా తల్లి జీవితంలో పెంచలేదని ప్రశ్నల మధ్యలో కొద్దిగా అది పెంచుంటే బాగుండని బార్గెనింగ్ స్టార్ట్ అయ్యి చివరికి బార్గెనింగ్ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఆ డిప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసా అండి? కృంగిపోయి ఇంకింతే, చీకటి కనిపిస్తుంది, భవిష్యత్తు అంతా చిమ్మ చీకటి, భయపడుతున్నట్టు భయాందోళన వాతావరణం, గుండె అంతా బరువు ఎక్కినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి, ఇంకా అందరు చనిపోతారేమో, ఇంతే పరిస్థితి ఏమో, భవిష్యత్తు అంతా చిమ్మకి చీకటేమో, నిరీక్షణ కోల్పోయినట్టు అనిపిస్తుంది, లోన్లీనెస్ అనిపిస్తూ ఉంటుంది, శూన్య భావన, వెక్కిరి చూపులు చూస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, భవిష్యత్తు అంతా చిమ్మ చీకటి అనిపించేటట్టు ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు విలువలేనిలాగా, ఓడిపోయిన వాడిగా, ఓడిపోయాను, సిస్టమ్ అంతా ఓడిపోయింది, నన్ను ఓడగొట్టాడు దేవుడు అని చాలాసార్లు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ దాటిన తర్వాత లాస్ట్కి వచ్చేదే యాక్సెప్టెన్స్. అప్పుడు దీన్ని అంగీకరించడానికి ఇష్టపడతా. కానీ ఎందుకు ఓడిపోయినట్టు వాస్తవంగా చూస్తే మన యొక్క విద్యా వ్యవస్థ మనకు నేర్పించే ఆ బోధన విధానం చూస్తే చాలా తప్పుగా మరణం పట్ల వ్యవహరిస్తున్న కారణాన్ని బట్టి ఈ మరణాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడానికి మన వల్ల కావట్లేదు. ఎందుకు తెలుసా అండి? ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, మరణం వచ్చేసరికి వెంటనే అందరూ ఏమంటారు తెలుసా అండి? మరణం ముందు ఓడిపోయాడు అంటారు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, మరణం దగ్గర గెలుపులు ఓటమి ఉండవండి. మరణం ముందు గెలుపు ఓటములని చాలాసార్లు అంటారు. అలా మరణించాడంటే ఏదో తప్పు చేశాడు కాబట్టి అనుమతించాడు దేవుడు అని చాలాసార్లు తెలియక మాట్లాడతారు. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, యూ నీట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెత్. డెత్ ఈజ్ ఏమోరల్. ఏమోరల్ అంటే మరణం దగ్గర విజయం కానీ ఓటములు కానీ, మంచి చెడ్డ కానీ, శిక్ష కానీ, ప్రేమ కానీ ఏవి ఉండవండి. ఎందుకు తెలుసా? అందుకొరకే మరణము ఈ భూలోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి, భూమి అంట పలకరిస్తూ ఆహ్వానిస్తూ ఉంటుందంట, ప్లీజ్ వెల్కమ్ టు ఎర్త్, హియర్ డెత్ రేట్ ఈస్ 100%. ఈ భూలోకానికి రండి, ఎందుకంటే ఇక్కడ డెత్ రేట్ 100% ఉందండి. అంటే 1 out of 1 విల్ డై. మనందరం చనిపోతామండి. చాలామంది విషాదం ఏంటంటే, అలా చనిపోయాడో, ఏం తప్పు చేశాడో, మూర్ఖంగా మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు. మరి అట్లంటే యోహాన్ తప్పు చేశాడా అడుగుతున్నాను ఈరోజు. కొంతమంది తెలియక బోధకులు కూడా తప్పు చేస్తారు. మనం నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, మనం నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా సగం నాలెడ్జ్ అయిపోయేసరికి కొంతమంది అంటారు, అంత దుర్మరణ పాలేడంటే ఏదో తప్పు చేసే ఉంటాడు. ఆలోచించనండి, యేసు ప్రభు ప్రియమైన యోహాను తప్పు చేస్తే చనిపోయాడా? అలా అని చెప్పి యేసు ప్రభు వారు ప్రియమైన శిష్యులు చాలామంది శిరచ్ఛేదనం చేయబడ్డారు, తప్పు చేశా? ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న, సేవకుడు ఎందుకు అలా చనిపోయారు? ప్రియమైన వారు ఎందుకు చనిపోయారు? ఈ విధంగా చనిపోకపోతే బాగుండు కదా. నేను అడుగుతున్నా ఈరోజు ప్రశ్న, మరి బాప్తిసం ఇచ్చే యోహాను తప్పు చేశాడు కాబట్టి మరణించాడా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, చావు ముందు తప్పు చేస్తానో లేకపోతే మంచి చేస్తానో చావు వస్తుందని కాదు, చావు అందరికీ వస్తుంది. డెత్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ విక్టరీ ఆర్ ఫెయిల్యూర్. చాలాసార్లు అంటారు, మరణం దగ్గర వైద్యం అంతా ఓడిపోయినందుకు. అరే, ఓడిపి గెలపడం అనేది ఏమీ లేదు, దేవుడు నిర్ణయించిన సమయంలో వెళ్ళాల్సిందే. కొంతమంది అంటారు, మరణం గెలిచి వచ్చాడు. ఏంటండి మరణం గెలిచి వచ్చేది? మరణం తప్పించుకున్నాడని మాట్లాడతారు. అది నిర్ణయ సమయం ఇంకా రాలేదు. వాస్తవంగా చూస్తే ఎలా ఉంటుంది తెలుసా అని చెప్పడం. మరణం అనేది ఎగ్జాంపుల్ ఏంటంటే, సునామీ విక్టిమ్స్ సునామీని ఆపలేకపోయారు అన్నట్టు ఉంటుంది. ఎంత విడ్డూరంగా ఉంటుందండి. హరికేన్ విక్టిమ్స్ కుడ్ నాట్ స్టాప్ హరికేన్. హరికేన్ హస్ కమ్ అండ్ దేర్ఫోర్ దే బికేమ్ విక్టిమ్స్. ఈరోజు విషాదం ఏంటంటే చాలాసార్లు మూర్ఖంగా మాట్లాడతారు. వీ నీడ్ టు హ్యావ్ ఎ రైట్ యాటిట్యూడ్ అండ్ నాలెడ్జ్ అబౌట్ డెత్. మరణం పట్ల సరైన వైఖరి ఉండాలి, సరైన సిద్ధపాటు ఉండాలి. విషాదం ఏంటంటే అన్నిటికీ సిద్ధపడే మనము మరణం ఎదుర్కోవడానికి మన ప్రియుల పక్షం కాదు, మన పక్షమే మన సిద్ధపాటు ఉండాలి. విషాదం ఏంటంటే తెలియక చాలాసార్లు మరణం పట్ల ఎన్నో అపోహలు, ఎన్నెన్నో అపార్థాలు చేసుకొని
సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితి. మరి బాప్తిసమిచ్చి యోహాను అంత క్రూరమైన మరణానికి దేవుడు అంత ప్రియమైన వాడిని ఎందుకు అప్పగించాడు? క్లుప్తంగా చూసినట్లయితే చాలా తలంపులు ఉన్నాయి, కానీ ఈరోజు కేవలం ఒక తలంపు మాత్రమే మనం చూడడానికి ప్రయత్నిస్తాం. రండి, మొదటి కారణం చూసుకుందాం. ఎందుకొరకు దేవుడు ఈ విధంగా అనుమతించాడని చూస్తే, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం చూస్తే, బుద్ధిమంతులు కూలిపోతున్నారట. ఎందుకు కూలిపోతున్నారో తెలుసా అండి? బాగా గమనించండి. ఇప్పుడు బుద్ధిమంతుడైన జ్ఞాని అయిన బాప్తిసమిచ్చి యోహాను కూలిపోయాడు. ఎవరి కొరకు? వై? దానియేలు 11:30, నిర్ణయ కాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. పరిశీలించుటకు టు ఎగ్జామిన్. ఏమని ఎగ్జామిన్ చేసుకోవాలి? బాగా వినండి. అద్భుతమైన మర్మాన్ని పరిశుద్ధాత్మ నాతో మాట్లాడింది మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీకు ఇష్టమైతే ఏమని పరిశీలించుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు? బాగా వినండి. ఇప్పుడు బాప్తిసమిచ్చి యోహానుని యేసుప్రభు వారు కలుసుకున్నప్పుడు వారిద్దరి మధ్యలో సంభాషణ చూస్తే అర్థమైపోతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చూస్తాం. మత్తయి సువార్త 3:15. వారిద్దరు కలుసుకున్నారు. ఏమని పరిశీలించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు చూడండి. మత్తయి సువార్త 3:15 మనం చూసినట్లయితే, అందరం కలిసి యేసు ఇప్పటికీ కానిమ్ము. యేసుప్రభు వారు బాప్తిసమిచ్చి యోహాను దగ్గరికి వచ్చాడు. బాప్తిసమిచ్చి యోహాను షాక్ అయిపోయాడు. ఇదేంటి నా దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుంటున్నాడు, ఇదేంటి నేను ఇవ్వడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇది పరిశీలించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. ఎవరి మరణం ద్వారా? బాప్తిసమిచ్చి యోహాను ప్రయాసలు మాని ప్రభు దగ్గర నిద్రించాడు. కానీ బాప్తిసమిచ్చి యోహాను ద్వారా మనం సిద్ధపడాలి. యేసు ప్రభు సిద్ధపడాలి. ఏమని సిద్ధపడాలి? చూడండి, రండి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. బ్యూటిఫుల్ మాట గమనిస్తా. For Jesus answering said unto him, suffer it to be so now, for thus it becometh us. It becometh you, or it becometh me కాదండి. It becometh us. Us is a plural form. It includes both John the Baptist and Jesus Christ. It becometh us to fulfill all righteousness. Then he suffered him. నీతి కార్యము జరగాలి అంటే నేను నీవు కలిపి ఈ నీతి కార్యం గుండా వెళ్తున్నాం. ఇంకో మాటలు, ఇట్స్ అ ఫోర్ షాడో ఆఫ్ క్రాస్. సిలువ అనే నీతి కార్యానికి ఒక ఛాయగా, ఒక షాడోగా, ఒక ముందు చూపుగా దేవుడు బాప్తిసం యోహాను తీసుకెళ్ళి ఆయన యొక్క పోకడలో, ఆయనను కొనిపోవటలో యేసు ప్రభు వారికి సమయం ఇచ్చి ఈయన ఏకాంతంగా అరణ్యంకి వెళ్ళి సిద్ధపడుతున్నాడు. ప్రభు, ఇది నా రాక కూడా ఇలాగే ఉంటుంది కదా అని. ఒకసారి ఆ సత్యాన్ని యేసు ప్రభు నోట్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఈ మాటకు రెఫరెన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, దాన్ని చూసుకుందాం రండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 17 verse 12 and 13. ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో రూపాంతరపు కొండ దగ్గరకు వస్తే బాప్తిసమిచ్చి యోహాను గురించి ఏమని రాస్తుందో చూద్దాం రండి. 12-13 కలిసి చదువుకుందాం. ఆయనను ఏలియా మీది వరకు వచ్చెను, వారు అతని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానని 13వ వచనానికి వస్తాం. అప్పుడు ఆయన బాప్తిసమిచ్చి యోహాను గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. బాప్తిసమిచ్చి యోహాను ఇలా మరణం గుండా అప్పగించబడ్డాడు అంటే వెంటనే పరిశీలన సమయాన్ని యేసు ప్రభు ఆలోచించుకొని నీతి యావత్తు ఇలా జరగడానికి we both of us are preparing for the cross. మరి బాప్తిసమిచ్చి యోహాను దేని కొరకు వచ్చాడు? యేసు ప్రభు వారికి ముందు వార్తను ప్రకటించడానికి కొరకు వచ్చాడు, మార్గం సరళం చేయడానికి వచ్చాడు కదా. ఇప్పుడు రెండవదిగా యేసు ప్రభు వారి మరణానికి కూడా ఒక ఫోర్ షాడోగా, సిలువకు సాదృశ్యముగా, ఒక ఛాయగా ముందు మరణంలో కూడా సిద్ధపాటుగా బాప్తిసం యోహాను ముందుగా వెళ్ళాడు. ఒకసారి ఆలోచిస్తే ప్రియులందు ఎవరు తీసుకెళ్తున్నాడా? ఈరోజు సవాల్తో ప్రశ్న అడుగుతున్నా. వారి చావు గురించి ఏడుస్తున్నావు, ఒక ప్రశ్న అడుగుతున్నా. వారి చావులో నుండి, వారి మరణంలో నుండి ఈరోజు నీ సిద్ధపాటేది? వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్? నిజంగా దేవునికి ఇష్టడై ఉండాలంటే, ప్రియ కుమారుడు ఉండాలంటే ఏం చేయాలంట? చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంట అసాధ్యము. ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం ఉండాలండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంది? మొదటి వచనం చూస్తాం, 11 మొదటి వచనం. విశ్వాసం అంటే 11:1 వచనం చూద్దాం. ఏంటండి విశ్వాసం అంటే? నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఏమీ తెలియదు, అది వెలుచూపు. అదృశ్యమైన ఉన్నవి అని చెప్పాలంటే వెలుచూపు బట్టి యాక్సెప్ట్ చేయలేం. ప్రస్తుతం ఎందుకు యాక్సెప్ట్ చేయమండి పలానా ప్రియుల మరణాన్ని?
అదృశ్యమైనవి ఏంటో మనకు తెలియదు. దేవుడు సమస్తము సమకూడి మేలుకై చేయను అని మనకు అర్థం కాదు, ఎందుకంటే ప్రస్తుతం మేలుకు కనిపించదు కదా. యెహోవా దుష్కార్యం చేయడం అసంభవము. అవును, నిత్యత్వంలో దుష్కార్యం చేయలేని యాక్సెప్ట్ చేస్తాం, ప్రస్తుతమే దుష్కార్యంలాగా కనిపిస్తుంది కదా. అంటే కనిపించని వాటిని అదృశ్యమైన ఉన్నవి అంటే ఒక రుజువు ఏంటి అంటే విశ్వాసం. అంటే ఇప్పుడు బాప్తిస్మ యోహాను విషయంలో దేవుడు చేసింది ప్రస్తుతం చూస్తే అది గాయకరమైందే, హానికరమైందే, అర్థం కానిదే. కానీ దేవుడు అన్యాయం చేయడం అసాధ్యము, ఆయన సమస్తము సమకూడి మేలుకై చేస్తాడు అని ఏదైతే నమ్ముతామో ఆ నమ్మడమే విశ్వాసం. అంటే ఇప్పుడు యేసుప్రభు వారికి ఆ విశ్వాసాన్ని తర్ఫీదిస్తున్నాడు దేవుడు. సెకండ్లీ, హీస్ ప్రిపేరింగ్ హిమ్ ఫార్ ఎగ్జామినింగ్ హిమ్సెల్ఫ్ వెదర్ హీ ఈజ్ ఇన్ ఫెయిత్ ఆర్ నాట్. అందుకొరకు నిజమైన విశ్వాసం అంటే మనం పడుతున్న శ్రమల ద్వారా ఏమి పడుతున్నామో చూడం, కానీ పడిన తర్వాత వచ్చే ఆ యొక్క బహుమానం చూస్తాం. అందుకని హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, యేసుప్రభు వారు ఎందుకు శ్రమలు అనుభవించాడు? ఈరోజు మనకు మోటివేషన్ ఏంటండి? నేను గాయపరచబడుతున్నా, అవమానం గుండా వెళ్తున్నా, అనారోగ్యం గుండా వెళ్తున్నా, శ్రమల గుండా వెళ్తున్నా, నాకున్న ధైర్యం ఏంటి? యేసుప్రభు బిడ్డగా నేను బాధపడుతున్నాను అనేదా? ఒకసారి ఆలోచిద్దాం. 12వ అధ్యాయం 2వ వచనం చూస్తాం. మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసను కర్తయు కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి, బాగా వినండి, అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, ఎందుకు సహించాడండి? ఆయన ఎదుట తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. భవిష్యత్తులో దేవుడు ఆనందం ఇవ్వబోతున్నాడు, నిత్యమైన మహిమ ఇవ్వబోతున్నాడు అన్నప్పుడు ఈ శ్రమ ఎన్నదగింది కాదు. నిత్యత్వంలో ఆనందం దొరకబోతుంది అన్నప్పుడు ఈ సిలువ ఇష్టపూర్వకంగా సహిస్తాం, బాధను ఇష్టపూర్వకంగా సహిస్తాం. భవిష్యత్తులో పునరుద్ధానం ఉంది అని నమ్మినప్పుడు ఈ మరణము గాయాన్ని ఖచ్చితంగా గాయమున్నప్పటికీ అంగీకరించడానికి ఇష్టపడతాం. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు వీఆర్ కన్సర్న్ అబౌట్ ద ప్రాసెస్ బట్ వీఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ద ప్రోడక్ట్. వీఆర్ కన్సర్న్ అబౌట్ ద ప్రాసెస్ బట్ వీఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ద రిజల్ట్స్. దేవుడు బహుమానం ఇవ్వబోతున్న సత్యాన్ని చాలాసార్లు మనము మర్చిపోతాం. ఆఖరిగా 3వ మాట, ఎందుకొరకు దేవుడు బాప్తిస్మ యోహాను తీసుకుపోయాడు అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం, తన శోకాన్ని ఎలా సిద్ధపడ్డాడు, ఎలా అంగీకరించాడో ఈ మాట చూసి ముగించేస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం అందరం కలిసి 13, 14 వచనం కలిసి చదువుకుందాం. చాలాసార్లు ప్రియ సోదరి సోదరుడు గాయం గుండా వెళ్తున్నావా? ఈరోజు బాధ గుండా వెళ్తున్నావా? ఎందుకు ఇలా జరుగుతుందని దైవ చిత్తము నీ చిత్తము రెండు భిన్నంగా ఉండి ఆ దైవ చిత్తాన్ని అంగీకరించిన పరిస్థితిలో బాధలో శోకంలో ఉన్నావా? ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నా. ఇప్పుడు బలమైన పరిచర్య కొరకు యేసు ప్రభువును సిద్ధపరుస్తున్నాడు దేవుడి మరణం ద్వారా. 13th and 14th వర్స్. యేసు ఆ సంగతి మీ ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశం ఏకాంతంగా వెళ్ళాను. ఒంటరికి వెళ్ళిపోయాడు శోకాన్ని దిగమింగాలని ప్రయత్నిస్తే. జన సమూహములు ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలి నడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహంను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచింది. గొప్ప సమూహం చూచి వారి మీద ఏం చేశాడండి? కనికరపడ్డాడు. ఆదరణ పొందిన దేవుడు ఎట్టి ఆదరణ పొందాడో అదే ఆదరణ ద్వారా ఇతరులను ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. 2 కొరింథీ 1:3-4 వచనం రాస్తుంది. మనం ఎట్టి ఆదరణ మనం పొందామో సమస్త ఆదరణకర్తయగు తండ్రిని అనుభవిస్తే అదే ఆదరణ పొందిన మనం ఇతరులను ఏం చేస్తాం? ఆదరిస్తాం. ఈరోజు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రియ సోదరి సోదరా, ఈరోజు నీ కుటుంబం గాయంగా వెళ్తుందా? లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ పెయిన్, if you are going through not able to accept God's plan, if it is a bitter experience, if you have lost a loved ones, నీ ప్రియమైన వారిని కోల్పోయి ఉంటే, ఈరోజు బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రియమైన వారిని యేసుప్రభు వారు కోల్పోయిన పిమ్మట యేసుప్రభు వారు ఉన్నతమైన పరిచర్య కొరకు, ఆదరణ పరిచర్య కొరకు, కనికరింపబడే పరిచర్య కొరకు యేసుప్రభు వారిని ఆ గాయము సిద్ధపరిచింది. ఈరోజు ఏదైనా సరే ఉద్యోగం కోల్పోయావా? బాధలు ఉన్నావా? దైవ చిత్తాన్ని నీ చిత్తము రెండు కొట్టుకున్నప్పుడు ఏంది ఇలా అయిపోయిందని బాధపడుతున్నావా? ఈరోజు ఆదరించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక నూతన శకం, ఒక నూతన పరిచర్య కొరకు యేసుప్రభు వారిని సిద్ధపరిచాడు తండ్రిని దేవుడు ఆ గాయాన్ని అనుమతించి. దావీదు బత్షెబా కానీ మొదటి కుమారుడు మరణించాడు. ఆ బిడ్డ చనిపోతే తట్టుకోలేక చనిపోక ముందు దాకా ఏడ్చి కాపాడయ్యా కాపాడయ్యా కాపాడంటే చివరికి దేవుని చిత్తం తీసుకుపోవాలని ఆశపడితే ఆ వార్తను చెప్పడానికి భయపడుతూ వచ్చారు. లాస్ట్కి చెప్తే ఏమవుతుందో, సూసైడ్ చేసుకుని చనిపోతాడేమో అనుకొని లాస్ట్కి వచ్చి అయ్యా కుమారుడు చనిపోయాడని చెప్పేసరికి రండి 2వ సమూయేలు గ్రంథం ముగించుకుందాం. 12వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. 2 Samuel chapter 12 verse 20-21, 20-21. 2వ సమూయేలు 12వ అధ్యాయం 20-21 వచనాలు కలిసి చదువుకుందాం. ఏం చేస్తున్నాడు చూడండి. ఈ దైవజనుడైన దావీదు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 20-21 వచనాలు. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రం ధరించి
యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి, చూడండి, ఆరాధన. దేవుని చిత్తాన్ని అంగీకరించాము అంటే ఆరాధించగలగాలి. అయ్యా, నీ చిత్తం నాకు తల వంచుతున్నానయ్యా. నేను తైలము రాసుకొని, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని అనాయింటింగ్ తీసుకున్నాడు. వేరు వస్త్రం ధరించాడు, ఏడ్చే వస్త్రాలు తీసేశాడు, శోక వస్త్రాలు తీసేశాడు, కన్నీటి ప్రార్థన చేసిన వస్త్రాలు తీసేశాడు. ఇప్పుడు ఆరాధిస్తున్నాడు. ఆ వస్త్రం ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించినప్పుడు అతడు భోజనము చేసిరి. అక్కడ వచ్చి భోంచేస్తున్నాడు. దుఃఖమంతటి శోకాన్ని దిగమింగాడు. వాళ్ళు వచ్చయ్యా, ఏంటో ఇలా చేసావు అనేసరికి 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అతని సేవకులు బిడ్డ జీవంతో కూడా ఉన్నప్పుడు ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి, కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేస్తేవి, నీవు ఇలాగూ ఎందుకు చేస్తున్నావు అనేసరికి అప్పుడు 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 22. అప్పుడు ఆయన అంటున్న మాట చూడండి. ఒక దైవజనుడు ఎందుకు ఆరాధించగలుగుతున్నాడు? అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నంత వరకు దేవుడు నా ఎందుకు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. అయితే 27వ వచనం, ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? ఆయన చిత్తాన్ని నేను అంగీకరిస్తున్నాను. వాని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును, కానీ నీ వాడు నా యొద్దకు మరలా రాడు అని చెప్పి ఆ శోకంలో నుండి దేవుని చిత్తాన్ని ఆరాధిస్తుండగా 24వ అధ్యాయం ఆఖరి భాగం చూస్తే సొలొమోనును దేవుడు తిరిగి అతనికి గిఫ్ట్గా ఇచ్చాడు, రీప్లేస్మెంట్గా ఇచ్చాడు. సొలొమోన్ అంటే దేవుడు ప్రేమించిన కుమారుడు. అందుకొరకు ఆయనకు వెంటనే పేరు మార్చేసి చూడండి, జెదిద్యా అని పెట్టారు పేరు. ఎందుకొరకు అతనికి సొలొమోన్ అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఆయన ప్రేమించిన కుమారుణ్ణి, దేవుడే ప్రేమించిన కుమారుణ్ణి తెచ్చి ఆ యొక్క దావీదు చేతిలో పెట్టి యెదిద్యాను తన చేతిలో పెట్టాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఇంతగా ప్రేమించిన బిడ్డను తనకిచ్చాడు. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే లవ్లీ గిఫ్ట్ కెన్ బి గివెన్ టు యూ వెన్ యూ వర్షిప్ ద లార్డ్. దేవుని ఆరాధించగలవా? ఈరోజు నువ్వు అంటున్నావేమో, ఇదంతా దేవునికి సాటి అవుతుందండి, నాకెందుకు అంటే దావీదు మనిషే కదా. అందుకొరకే ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం, ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు మన కొరకు నిర్ణయించిన ఆ ఉద్దేశం నెరవేర్చడానికై ఆయన చేతి పని ఉన్నాము, మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. యేసుప్రభువు వారు ఏ విధంగా గాయపరచబడితే ఆయన దేవుడండి, నేను మనిషిని కదా అంటే, మరి మనం కూడా ఆయన చేతి పనే ఉన్నాం కదా. మన జీవితంలో దేవుడు ఉద్దేశం నెరవేర్చాలని ఆశపడుతున్నాడు కదా. అదే నిజమని నమ్మగలిగితే, ఎవ్రీ ఇన్సిడెంట్ దట్ గాడ్ అలౌస్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్ బట్ ఇట్స్ అన్ అపాయింట్మెంట్. దేవుడు అనుమతించే ప్రతి ఒక్కటి అది ఒక జరగని ఆకస్మిక యాక్సిడెంట్ కాదండి, ఆ దేవుడు నిర్ణయించిన సత్యం అని గుర్తెరిగి ప్రభుని ఆరాధించగలమా? 3 ఆశీర్వాదాలు మనం చూస్తాం. గొప్ప పరిచర్యకు సిద్ధపరుస్తున్నాడు ఆ గాయంలో నుండి. రెండవదిగా మానవాతీతమైన శక్తిని విడుదల చేస్తున్నాడు. దైవ చిత్తాన్ని అంగీకరించి యాక్సెప్ట్ చేయడం ద్వారా ప్రియమైన కుమారుడు, ప్రేమించిన దేవుడే ప్రేమించిన సొలొమోను అంత గొప్ప జ్ఞాని పుట్టలేదు, పుట్టబోడనే జ్ఞానిని దేవుడు దయచేశాడు. ఈరోజు నీ స్పందన ఏంటి? కెన్ వి బౌ డౌన్ అవర్ హెడ్స్ టు యాక్సెప్ట్ గాడ్స్ విల్? చాలా కష్టమైన పని దైవ చిత్తాన్ని ఎలా అంగీకరించాలి. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. ఇది వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబరీత్యా కావచ్చు, సేవరీత్యా కావచ్చు, కొన్నిసార్లు ప్రియుల మరణం విషయం కావచ్చు, అనారోగ్యం పట్ల కావచ్చు. దేవుడిని చేసిన ప్రార్థనలు వినట్లేదా? ప్రార్థనలు వినను అని దేవుడు అంటున్నాడా? బాధ తట్టుకోలేక బాధపడుచున్నావా? అయ్యా, నీ చిత్తాన్ని నేను శిరస్సు వంచుతున్నాను. యాక్సెప్టింగ్ గాడ్స్ విల్. లెట్ దై విల్ బి డన్. లార్డ్, ఐ యాక్సెప్ట్ యువర్ విల్ అని చెప్పగలవా?